హాయ్ అందరికీ. సో, ఈరోజు వీడియోలో నెక్స్ట్ అండ్ డైలీ సిరీస్‌లో ఫేజ్ 1 ఇంకా ఈ టెంపరేచర్, టాప్ కే, టాప్ పీ, కాంటెక్స్ట్ విండో కాన్సెప్ట్స్ మీద మినీ ప్రాజెక్ట్. సో, జస్ట్ ఫస్ట్ లైబ్రరీస్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం. తర్వాత ఈ మోడల్‌ని యూజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇది బేస్ ఫంక్షన్. ఏ పారామీటర్స్ అయితే మనం ఇస్తే దాన్ని బట్టి మనం ఇచ్చిన ప్రాంప్ట్‌కి టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. సో, ఇది లో టెంపరేచర్ 0.2 ఇచ్చినప్పుడు ఏంటంటే సో, మనం ఏ సెంటెన్స్ అంటే ఇచ్చామో జస్ట్ అదే ఇచ్చింది. సో, జస్ట్ ఇక్కడ నేను శాంపుల్ ప్రాంప్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ హై టెంపరేచర్ ఇస్తే ఇది కొంచెం క్రియేటివిటీ. ఇది 1.0 ఇక్కడ 0.2 ఇచ్చింది. ఇక్కడ 1.0 ఇస్తే ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అంటే క్రియేటివ్‌గా ఆలోచించి ఆ లింక్ కూడా ఇస్తుంది. ఏదైతే లింక్ ఇస్తుందో ఆ లింక్‌లోకి వెళ్ళి మనం చెక్ చేయొచ్చు. అట్లాగా ఇక్కడ స్టోరీ అని నేను అడిగాను. సో, లింక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి ర్యాండమ్‌గా కూడా ఇస్తుంది కొన్నిసార్లు. సో, ఇక్కడ టాప్ 10 అంటే ఫస్ట్ టాప్ 10 రోస్ అనేది ఇస్తది. అదే దీనికి టాప్ 100 అంటే ఫస్ట్ వచ్చిన వాల్యూస్‌లో టాప్ 100 తీసుకుంటుంది. ఇంకొంచెం డేటా ఉంటే మొత్తం డేటా అనేది ఇస్తుంది. టాప్ 100 అనేది. టాప్ 0.5 అంటే ఇది ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి ఎంత వాల్యూ అనేది వస్తుంది. అదే ఇప్పుడు 0.9కి 0.5కి మీరు డిఫరెన్స్ చూస్తే ఇక్కడ చూస్తే కొంచెం ఎక్కువ సొల్యూషన్ ఇదంతా ఇచ్చింది. మోడల్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? అవి అసలు ఇది ఎందుకు ఇచ్చిన సొల్యూషన్ ఎందుకు మిగతా నెట్వర్క్స్‌లో డిఫరెంట్‌గా ఉంది అనేది ఇంకొంచెం డేటా అనేది ఎక్కువ ఇచ్చింది 0.9 అన్నప్పుడు. సో, కంటెక్స్ట్ విండో ఇక్కడ మనము షార్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నాం. జస్ట్ కాలమ్ నేమ్స్ ఇచ్చేసేసి దీన్ని సీక్వెల్ కన్వర్ట్ చేయమని. ఇక్కడ అసలు టేబుల్ నేమే ఇవ్వలేదు అని చెప్పి అది నో లాంగర్ వ్యాలిడ్, ఇది వ్యాలిడ్ కాదు అన్నట్టు ఇస్తుంది. అండర్స్టాండింగ్ అనేది తక్కువగా అర్థం చేసుకుంటుంది. ఇక్కడ మనం క్వైరీ జనరేట్ చేయమన్నాం. కానీ ఇక్కడ ఏంటంటే అసలు టేబుల్ అసలే ఎగ్జిస్టే కాదు. అసలు టేబులే లేదు ఇక్కడ. సో, యూజర్ టేబుల్ అని ఇచ్చాము. కానీ మనం టేబుల్ అనేది లేదు అని ఇచ్చేస్తుంది. సో, అలా కాదు. అట్లా లాంగ్ ప్రాంప్ట్ ఇచ్చామనుకో టేబుల్ అనేది యూజర్. ఇక్కడ అది కన్‌ఫ్యూజ్ అవుతుంది. యూజర్స్ టేబుల్ అని అంటే టేబుల్ నేమ్ అనుకోదు. సో, అందుకని మనం నీట్‌గా లాంగ్ ప్రాంప్ట్‌లో ఇవి టేబుల్ నేమ్, ఇది కాలమ్, మన టాస్క్ ఏంటి అట్లాగా నీట్‌గా ఇస్తే దాన్ని బట్టి అది జనరేట్ చేస్తుంది. బెటర్ రెస్పాన్స్ అనేది వస్తుంది లాంగ్ ప్రాంప్ట్ అప్పుడు. ఇలా. థ్యాంక్ యూ.